ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెండింగ్ డీఏల పైన రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారా, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వీటికి పరిహారం కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఇస్తుందని సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరిగితే డిఏ పెరుగుతుంది. గత కొంతకాలంగా డిఏ అనేది పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం 2 సార్లు కేంద్ర ప్రభుత్వం డిఏను సవరిస్తుంటే ఇది జనవరి 1 లేదా జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ ఏటా ఆలస్యంగా మార్చిలో ఒకసారి, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మరోసారి డిఏపై ప్రకటన చేస్తూ ఉంది. బకాయిలతో కలిపి ముందుంది. అంటే జనవరి 1, జూలై 1 నుంచి చెల్లిస్తూ ఉంటుందని చెప్పేసి కేంద్రం ఇటీవల దీపావళి సమయంలో డిఏను 3% అయితే పెంచింది. కాబట్టి 50-53% పెంచిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్త సంవత్సరం రాగా జనవరి నెలలో సవరణ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈసారి కూడా మార్చి మొదటి వారంలో ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక డిఏను కేంద్రంగా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా నిర్ణయిస్తూ ఉందన్నమాట. చివరిసారిగా నవంబర్ నెలలోనే ఏఐసిసిఐ డేటా విడుదలైతే చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ డేటా ప్రకారం డిఏ మరో 3% పెరిగిన 56%కి చేరాల్సి అయితే ఉందని తెలుస్తుంది. ఇదే జరిగితే కనుక 2025లో మార్చిలో ప్రకటన ఏదైతే వచ్చినప్పటికీ 2025 జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రావాల్సి అయితే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల బకాయిలతో కలిపి ఏప్రిల్ జీతంతో కలిపి విడుదల చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం స్థిరంగా అయితే ఉన్నప్పటికీ డిఏను నిర్ణయించడంలో ఏదైతే డిసెంబర్ గణాంకాలు కూడా కీలకంగా అయితే కానున్నాయి. వీటన్నిటినీ సగటున బట్టి తుది డిఏను కూడా నిర్ణయిస్తారని చెప్పవచ్చు అన్నట్టు. చివరిసారిగా 55-56% డిఏ చేరుతుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరిగితే ఇక ఇదే సమయంలో కనుక పెన్షనర్లకు డిఆర్ఎస్ కూడా పెరిగించాల్సి అయితే ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకుంటే 1 కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏదైతే ప్రయోజనం అయితే కలగనుందనమాట. జీతం ఎంత పెరుగుతుంది? డిఏ అనేది ఉద్యోగుల కనీస వేతనం పైన బేసిక్ పే వర్తిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కనీస వేతనం 30,000 అనుకుంటే ఇక్కడ 53% డిఏ ప్రకారం 1,590 అంటే 15,900 వచ్చేది. ఇప్పుడు మరో 3% పెరిగితే కనుక 56% డిఏ ప్రకారం మొత్తం 16,500 అంటే ఇప్పుడు 900 పెరుగుతుందని చెప్పవచ్చు.